బనకచెర్ల ప్రాజెక్టుతో ఏపీ సీఎం చంద్రబాబు కొత్త సమస్యను సృష్టిస్తున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు అవసరం లేదన్నారు. ముందు పాత ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మానవ వ్యతిరేక సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డ్రెస్ మారిస్తే సిద్ధాంతాలు మారతాయా అని ప్రశ్నించారు. అమెరికాలో భారతీయులకు ట్రంప్ మనశ్శాంతి, స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు నారాయణ. పెద్ద ప్రాజెక్టుల మీద, నీటి ప్రాజెక్టు మీద పెద్ద మక్కువ లేదు. ఆయనంతా సాఫ్ట్వేరు, ఈ టెక్నాలజీ వాటిపైన ఉన్నటువంటి దానికి ఉంటుంది. కానీ ఈ నీళ్లు ప్రాజెక్టులు ఇదంటే ఎందుకు వ్యవసాయం దండగనేటువంటి స్థాయి అయింది. అందువల్ల అది కాన్సెప్ట్ ఇంకా మారలే. కానీ ఇప్పుడు బనకచెర్ల ఒక సమస్య తెచ్చిపెట్టాడు. బనకచెర్ల కొత్త సమస్య, లేని సమస్యను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆ బనకచెర్ల వల్ల ఏమవుతుంది, తెలంగాణలో వాళ్ళు మళ్ళీ బనకచెర్లకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు బనకచెర్ల ప్రతిపాదన పెట్టిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ బనకచెర్ల పెడితే నీళ్లు మొత్తం గోదావరి నీళ్ళు ఆడికి తీసుకెళ్తే అప్పుడు కృష్ణా నీళ్లు వాళ్ళు పేచేపెట్టే అవకాశం ఉంది కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు మాకు నీళ్లు తగ్గుతాయి కదని చెప్పేసి కోస్తా కృష్ణా, గుంటూరు జిల్లా పేచేపెడుతున్నారు. అంటే ఏంటిది, బనకచెర్ల ఇప్పుడు ప్రస్తుతం ఆవశ్యకత లేదు. ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. గాలేరు నగరి, హంద్రి నేవా, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవన్నీ వదిలిపెట్టి కొత్త సమస్య తెరిచి పెట్టుకుంటున్నాడు. ముందు ప్రయారిటీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయండి. మీరు గతంలో అనౌన్స్ చేసేటివి పరిపూర్తి చేయండి. ఇది పరిపూర్తి చేయకుండా 80,000 కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి బనకచెర్ల తీసుకొచ్చి పెట్టి అదే సముద్రం పోయి నీళ్ళు మేము పట్టుకుంటే ఏమవుద్దంటాడు. నిజమే, సముద్రం నీళ్ళు పోయే నీళ్ళు పట్టుకోవడం మంచిదే. కానీ దానివల్ల సమస్య ఏమొస్తూ ఉంది, ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ వెనకబడిపోతున్నాయి. గత 25-30 ఏళ్ళగా ప్రకటించినటువంటి ప్రాజెక్టు మొత్తం ఆగిపోతున్నాయి. ముందు దీన్ని కట్టుకోవాలి కదా.